మా అత్తయ్య గారు ఎన్నో రకాలైన రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. అందులో ఇవాళ మనం గోంగూర పల్లి రోటి పచ్చడి చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పల్లీలు జీలకర్ర వేసుకొని ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోనే రాళ్ళు ఉప్పు వేసుకొని ఇది వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గోంగూర వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని గోంగూర పచ్చివాసన అంతా పోయి నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గోంగూరని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలు వేసుకొని ఇవన్నీ కచ్చా పక్కగా దంపుకోవాలి. ఇలా దంపుకున్న పల్లీ పొడిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను వేసుకొని ఇది కూడా కచ్చా పక్కగా దంపుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి తాలింపు గింజలు జీలకర్ర వేసుకొని ఈ తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న గోంగూర పల్లి పచ్చడిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని దింపేసుకుంటే గోంగూర పల్లి చట్నీ రెడీ.